ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛత సేవ కార్యక్రమం భాగంగా ప్రతిరోజు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మీ స్కూల్లో ఈ స్వచ్ఛత పైన దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, మనం ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, ఆ ప్లాస్టిక్ వల్ల అనేక రకాల హానికరమైనటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. మీకు తెలుసు, మీరు యాజ్ అ స్టూడెంట్గా మీకు ఈ విషయం తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ని వాడుతున్నాం. ఎందుకు సార్ మరి ప్లాస్టిక్ కాకుండా ఇంకా వాడాలా అంటే బట్ట సంచులు మేము వాడచ్చు, చేతి సంచులు మేము వాడచ్చు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈజీగా కావాలి, తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినప్పటికీ ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆర్మూర్లో ఈరోజు వివిధ రకాల పాఠశాలల్లో విద్యార్థులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పైన, తర్వాత పర్యావరణ సంరక్షణ పైన, దాని తర్వాత మన పర్యావరణాన్ని కాపాడేటటువంటి వివిధ రకాల చర్యలపైన వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము మా గౌరవ చైర్పర్సన్ మరియు కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పాఠశాల విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు, తర్వాత ఈ మన ఆర్మూర్ పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పర్యావరణం పైన, ప్లాస్టిక్ వినియోగం పైన, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడము, తర్వాత ఎరువుల తయారీ గురించి వివిధ రకాల అంశాలపైన మేము వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రజలు కూడా మేము ఏవైతే అవగాహన కల్పిస్తున్నామో దాన్ని పాటిస్తూ మన ఆర్మూర్ను అందమైనటువంటి ఆర్మూర్గా తీర్చిదిద్దడంలో సహాయం అందిస్తారని ఆశిస్తున్నాము.